చేస్తున్న ఒక రూమర్ నిజమైందని అనుకోవచ్చా? సమంత గారి పెళ్ళయింది. తప్పకుండా అయింది. ఇప్పుడు ఈ పెళ్లితోటి రాజకీయ నాయకుల నోర్లు అయితే మూతపడ్డాయి, వాళ్ళ నోటికైతే తాళం పడింది. ఎందుకంటే చాలా మంది గతంలో మనం చూసినట్టయితే రాజకీయ నాయకులందరూ కూడా సమంత గారి పైన అనేక రూమర్స్ చేయడం జరిగింది, అనేక విమర్శలు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా సమంత గారు ఎప్పుడు కూడా స్పందించలేదు. అంటే ఈ పెళ్లితోటి వాళ్ళ నోర్లు అయితే మూపించింది అనేది అయితే డెఫినెట్ గా అర్థమవుతుంది. అంటే డివోర్స్ అయిన పర్సన్ ఆయననే కారణం అని చెప్పి రూమర్స్ వినిపించాయి. మరి ఆయననే పెళ్లి చేసింది ఎలా? అవును, ఎలా చూడొచ్చు? చాలా బాగా అనిపిస్తుంది. ఒకవైపు ఏంటంటే ఇప్పుడు సమంత గారు ఒకరే కాదండి, రేణు దేశాయ్ గారు చేసుకున్నారు అని ఇండస్ట్రీలో కొన్ని వందల మంది చేసుకున్నారండి, రెండు రెండు పెళ్లిళ్ళు. ఈవెన్ నాగార్జున గారు కానీ చాలా మంది చేసుకున్నారు. సో దానిలో ఏముంది, తప్పేముంది? ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటే రైట్స్ ఉన్నాయి. అదే అంటున్నా, చాలా మంది రెండు పెళ్లిళ్ళు చాలా మంది చేసుకున్నారు, తప్పేముంది దానిలా? ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు అన్న అన్నట్టు ఆ అమ్మాయి అంటే అతనికి అతనికి ఒక భార్య ఉంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం లేకుండా లీగల్ గా చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది. లేదంటే ఎప్పుడో చేసుకునే వాళ్ళు కదా వాళ్ళ. ఇప్పుడు భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలిసినాయి, ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు కృష్ణునికి రాధా అంటే ఇష్టం ఉంటుంది, కానీ కృష్ణుని భార్య ఎవరు? రుక్మిణీదేవి. సో దేవతల నాలి మన సంస్కృతి సాంప్రదాయాలు ఎవరు కూడా ఏంటంటే ఇష్టం ఉన్నట్టుగా అది నడవది. కొంత కష్టమైనప్పటికీ కూడా ఏమంటారు, కష్టంతో ఉండే కంటే ఇక సుఖంగా విడిపోవడమే మంచిది అనుకుని విడిపోయారు. సో వాళ్ళకి లేని బాధ ఏంటంటే పబ్లిక్ కలుగుతుంది. ఎంతసేపు ఎవరికైనా కూడా మన మన ఇండియాలో ఉన్న ఏంటంటే కొంతమందికి పబ్లిక్ లో వేరేటోన్ లైఫ్ లో తొంగి చూసడం మనలోకి ఉన్న బుద్ధి. అందుకే కదా ఇది అంతా రూమర్స్. ఎంతసేపు మన లైఫ్ మనం చూసుకోవాలని ఉండదు, వాన్ లైఫ్ ఎట్లుంది, వాన్ పిల్లం ఏం చేస్తుంది, వీని పిల్లం ఏం చేస్తుంది, వాడేం చేస్తున్నాడు అని, అదే కదా మన బుద్ధి. అందుకే ఇటు ఉంటున్నాం. ఇందులో నాగ చైతన్య గారు తప్పేం లేదు అనుకోవచ్చా? మరి నాగ చైతన్య తప్పనే ఏం లేదండి. ఇప్పుడు ఎవరైనా కూడా నేను ఏమంటున్నా, తప్పనే ఏమి ఉండదు, ఒప్పనే ఏమి ఉండదు. సో ఇప్పుడు ఒకప్పుడు ఫ్రెండ్షిప్ ఉన్నది, ఈ రోజు లవ్ కావచ్చు, ఈ రోజు లవ్ ఉన్నది, ఇప్పుడు విడాకులు అయిపోయినాయి. ఏముంటది? అప్పుడు ఎక్కడి వరకు ఉన్నదో వాళ్ళ స్టేజ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను నా 10th క్లాస్లో ఒక అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసిన అమ్మాయి తోటి ఇంటర్మీడియట్ కదా బాగా క్లోజ్ అయిన తర్వాత డిగ్రీలో లవ్ చేసుకున్నాం. సో తర్వాత నా పెళ్లి అయిపోయింది, ఆమె పెళ్లి అయిపోయింది. ఎవరైనా కూడా నేను ఏమంటున్నా, అప్పుడు ఆ పరిస్థితులు ఫ్రెండా, లవరా, లేకుంటే క్లోజ్. ఇప్పుడు ఒక అమ్మాయి పరిచయం ఏందండి, ఇక్కడ అమ్మాయి నాకు డైరెక్ట్ ఫ్లాట్ అయిపోద్దా, పెళ్లి చేసుకుంటా అంటదా? అన్నది కదా క్లోజ్మెంట్. దాని తర్వాత క్లోజ్నెస్ ఎలా జరుగుతుంది అనేది ఉంటది. అంటే అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుంది, అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది దాని మీదనే ఉంటది స్టోరీ అంతా కూడా. తెలుగు ఇండస్ట్రీలో కొత్త మార్పులు, కొత్త వింతలు జరుగుతున్నాయి. ఏమంటారు సార్ సమంత పెళ్లి గురించి? అది వింతే ఉందండి. వాస్తవంగా విడాకులు అయిపోయిన స్త్రీ తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరైనా సరే విడాకులు అయిపోయిన తర్వాత ఈశ్వరోమని కాలం గడిపే కంటే కూడా కొత్త వారిని మంచివాడిని ఎన్నుకుని పెళ్లి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సమంత గారు అంటే సెలబ్రిటీ కాబట్టి ఆమె గురించి 10 రకాలుగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా సాంప్రదాయాలు, కట్టుబాట్లు అని మాట్లాడుతూ పెళ్లి చేసుకోకూడదని ఇలాంటి వితండవాదాలు చేయకుండా, ఎవరైనా వారికి కుదరకపోతే విడిపోతే చక్కగా పెళ్లి చేసుకుని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అందులో భాగంగానే ఈవేళ సమంత గారు వివాహం చేసుకున్నారు. మన అందరి తరపున, సోషల్ మీడియా తరపున వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి కొత్త జీవితం బాగుండాలని, వారి సంసారం అద్భుతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గతంలో ఈయన వల్లే విడిపోయారు అని చెప్పి ఒక రూమర్ ఉందన్నమాట. ఈయన్నే పెళ్లి చేసుకోవడం ఎలా చూడొచ్చు? ఎందుకు విడిపోయారనే కారణాలను మనం విశ్లేషించలేము, కానీ వారిద్దరి మధ్య కుదరినప్పుడు, వారిద్దరికి పొత్తు కుదరినప్పుడు తప్పనిసరిగా విడిపోవాలి. ఎన్నాళ్ళని చెప్పి ఒకరి మనస్పర్ధలతో కాపురాలు చేయలేరు కదా. కాబట్టే స్నేహితుల్లా విడిపోయారు, స్నేహితులుగా ఉన్నారు, ఇప్పటికీ కూడా స్నేహితుల్లాగే ఉన్నారు కదా. కాబట్టి ఏ కారణం నుంచి అది విడిపోయారో మనం విశ్లేషించే కంటే కూడా విడిపోయిన తర్వాత వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించేది మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. అంటే సమంత గారు పెళ్లి చేసుకున్న గుడి ఆ ప్రత్యేకత ఏంటంటే దాన్ని అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితంలో విడిపోరు ఇంకా అని చెప్పేసి ఒక నమ్మకం ఉందన్నమాట. మరి వీరిద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారని అనుకోవచ్చు. ఇప్పుడు మనం దైవాన్ని నమ్ముతాం, ఆ నమ్మకమే మనం కొనసాగిస్తూ ఉంటాం. తప్పనిసరిగా వారు బాగుండాలి, చక్కటి సంసారం స్టార్ట్ చేయాలి, చక్కగా అన్యోన్యంగా ఉండాలి, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా. ఒక్కసారి ఎప్పుడైతే ఇబ్బందుల్లో పడిందో జీవితం, అది మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత వారిని అభినందించాలి తప్ప వారి గురించి ఎలాంటి
చెడ్డ మాటలు మాట్లాడకుండా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి, వారిని అభినందించాలి, వారి సంసారం బాగుండాలని కోరుకోవాలి, పిల్లా పాపలతో వర్ధిల్లాలని దీవించాలి తప్ప వారిని ఎలాంటి మాటలు మాట్లాడకుండా వారికి ట్రోల్ చేయకుండా అద్భుతంగా వారి జీవితం బాగుండాలని మనం అందరం కూడా కోరుకోవాలి. పెళ్లి అయిపోయింది, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. చాలా కాంట్రవర్సీ తర్వాత అయింది, ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం బాధాకరం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన ఆయనని అంత ఏజ్లో అంతే ఏజ్ అనిపించింది నాకు. మరి అంత ఏజ్ అని పర్టికులర్ నాకు తెలియదులేండి. వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చేసుకుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓకే, వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ కుదిరిందో మనకు తెలియదు కాబట్టి, సో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం కాబట్టి చాలా గుడ్ న్యూస్ ఇదైతే మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ నాగ చైతన్య గారికి అయిపోయింది, సో ఆయన మూవ్ ఆన్ అయ్యారు. సో ఈమె కూడా మూవ్ ఆన్ అవ్వడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎస్, అంటే ఈయన వల్లనే నాగ చైతన్య గారి మధ్యలో సమంత గారి మధ్యలో గొడవలు వచ్చాయని చెప్పి రూమర్స్ ఉన్నాయన్నమాట. మరి ఆయనని పెళ్లి చేసుకోవడం ఎలా చూడొచ్చు? ఇప్పుడు అంతకు ముందు ఇదే మీడియా వాళ్ళు ఏమన్నారంటే శోభిత వల్ల ఇదంతా గొడవలు జరిగినాయి, అందుకే విడిపోయి సమంత నాగ చైతన్య అన్నారు. ఇప్పుడేమో ఈయనని అంటున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్లోకి వచ్చే వాళ్ళని కార్నర్ చేయడం మానేసేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా అర్థం చేసుకొని సెకండ్ మ్యారేజా లేకపోతే ఫస్ట్ మ్యారేజ్ అనేది కాకుండా వాళ్ళ లైఫ్లోకి రావడానికి ఇష్టపడ్డారు. సో వాళ్ళు మనం అంటే సపోర్ట్ చేయాలంటే ఏదో వెనక ముండి నడిపించమని నేను చెప్పట్లేదు, అర్థమవుతుందా? కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే, అర్థమవుతుందా? వాళ్ళ లైఫ్లోకి మనం వెళ్ళి ఏం చేయొద్దు, అది నేను అనేది. లైక్ ఇప్పుడు నాకు అనిపించింది అలా అబద్ధమేం కాదు. నాకు శోభిత గారిని చూస్తున్నప్పుడు నాగ చైతన్య గారు ఏంటబ్బా శోభిత గారు సర్లే అనుకున్నాను. బట్ ఆమెది మీరు మనం ఫేసే కాదండి, చూసే విధానం ఉండాలి. చాలా మంచి వ్యక్తి శోభిత గారు కూడా, నిజంగా పర్సనల్గా ఆమె చాలా మంచి వ్యక్తి. లేకపోతే ఆయన ఎందుకు చేసుకోవాలనుకుంటారు? ఎంతో మంది ఉన్నారు నాగ చైతన్య గారు చేసుకోవాలనుకుంటే, బట్ ఆమెనే చేసుకున్నారంటే ఆమె కొంచెం మంచి వ్యక్తి. ఆయనకి ఏం అండర్స్టాండింగ్ వచ్చిందో వాళ్ళిద్దరి మధ్య అదనమాట. సో అలానే ఈమె కూడా సమంత గారు అనమాట. కాకపోతే శోభిత గారు నన్ను చూడబుట్టి అవుతుందండి కొంచెం, బట్ ఈయన మాత్రం నాకు అంత నచ్చలేదు. ఎందుకో సమంత గారు చేసుకుని ఆయన నాకు కొంచెం నచ్చలేదు. బట్ ఆమెకి నచ్చాలి, మనకు కాదు కాబట్టి ఓకే ఫైన్. సమంత గారు పెళ్లి చేసుకున్న గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితంలో విడిపోరు అని, అంటే ఫస్ట్ పెళ్లి అలా అయిందని చెప్పేసి ప్లాన్ చేసి ఆ గుడిలో చేసుకున్నారు. ఆబ్వియస్లీ అండి, సమంత గారు చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. ప్రేమిస్తే చాలా దూరం వెళ్తుంది, అంత బాగా ప్రేమిస్తుంది. ఆ విషయం మీకు తెలుసు. తిరుమలకి ఎన్నిసార్లు విజిట్ చేస్తుందో మీకు తెలుసు, అన్నీ మీకు తెలుసు. నాగ చైతన్య గారి కోసం ఎన్ని చేస్తారు అలా అని చెప్పి నాగ చైతన్య గారు కూడా సమంత గారి కోసం చేస్తుండొచ్చు, మనకు తెలీదు. నాకు అనిపించింది మాత్రం సమంత కోసం చేసింది అనమాట. సో అందుకని నేను ఏమంటానంటే ఆమె నమ్మకం ఏదైతే ఉందో సో దాన్ని ఇంకోసారి పోగొట్టుకోకూడదు. నేను మళ్ళీ బ్యాడ్ అవ్వకూడదు, బ్యాడ్ కాదు, సారీ కట్, బాధపడకూడదు, మళ్ళీ బాధపడకూడదు. లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. ఇదే నా లాస్ట్ మ్యారేజ్ అవ్వాలనుకుంది. సో ఇదే నా లాస్ట్ పర్సన్, చివరి వరకు నేను చనిపోయేంత వరకు ఈయనే ఉండాలని కోరుకొని అందుకే ఆ టెంపుల్లో చేసుకోవడం జరిగింది.